NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలు మరియు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు వెల్లడించారు. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ మరియు తడ సబ్ ఇన్స్పెక్టర్ కె కొండప్ప నాయుడుల పర్యవేక్షణలో ఇప్పటికే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశామని తెలిపారు. సూళ్లూరుపేటలోని ఇలుపురు గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీ మరియు ట్రాక్టర్లను మరియు తడ పరిధిలో మాంబట్టులో అక్రమ తవ్వకాల్లో పాల్గొన్న జేసీబీని స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలను మరియు యంత్రాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం కోర్టుకు సమర్పిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. పరిశ్రమల అవసరాలు, ఇళ్ల నిర్మాణం లేదా ప్రభుత్వ పనుల నిమిత్తం మట్టిని తరలించాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత శాఖల నుండి ముందస్తు అనుమతులు పొందాలని డీఎస్పీ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చెరువుల నుండి అయితే పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ చెరువుల నుండి అయితే ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ భూములైతే ఎంఆర్ఓ కార్యాలయం నుండి అనుమతులు పొందాలని, అనుమతులు పొందిన తర్వాత ప్రభుత్వం నియమించిన ఏజెన్సీ ద్వారానే రాయల్టీ చెల్లించి చట్టబద్ధంగా రవాణా చేయాలని, నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా రవాణా చేస్తే సంబంధిత అధికారులు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా వాహనాలను, మెషీన్లను స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధనలు మన ప్రాంతానికి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతం గుండా జరిగే అక్రమ రవాణాకు కూడా వర్తిస్తాయని, కమర్షియల్ ప్రయోజనాల కోసం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, ఈ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అందరికీ నమస్కారం. నాయుడుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ అక్రమంగా మట్టి కానీ, ఇసుక కానీ, గ్రావెల్ కానీ తవ్వటం కానీ, రవాణా చేయటం కానీ చేసేటట్టయితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. దానికి సంబంధించి ఈరోజు 2 ప్లేసెస్లో, తడలో ఒకటి, సుళ్లూరుపేటలో ఒకటి కేసులు నమోదు చేయడం జరిగింది. సుళ్లూరుపేటకు సంబంధించి ఇలుపూరు గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నటువంటి ఒక జేసీబీని, ట్రాక్టర్ని స్వాధీనం చేయడం జరిగింది. అలాగే తడ పోలీస్ స్టేషన్ కూడా ఇలాంటి అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి జేసీబీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో అందరికీ ఎవరైనా సరే వాళ్ళ పరిశ్రమల అవసరాల నిమిత్తం అయినా, ఇళ్లకు అవసరాలు అయినా, అయితే ఏదైనా గవర్నమెంట్ వర్క్స్ సంబంధించిందైనా, ఎక్కడి నుంచి అయితే గ్రావెల్ కానీ మట్టి కానీ తీయాలో దాన్ని తప్పనిసరిగా ఏ ప్రాంతం నుంచి తీస్తే అది పంచాయతీరాజ్ చెరువు అయితే పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర నుంచి, ఇరిగేషన్ చెరువు అయితే ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి, రెవెన్యూ ల్యాండ్స్లో నుంచి తీస్తే రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓ దగ్గర నుంచి కానీ పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి మట్టి తీయాలి. అలాగే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ తరఫున నియమితులైన ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళ సంబంధించిన రాయల్టీలో పెట్టుకొని చేసుకోవాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి. అలా కాకుండా ఎలాంటి వైలేషన్స్, నియమాలు ఉల్లంఘించి కనుక చేసేటట్టయితే తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఇచ్చే రిపోర్టులు తీసుకొని, అది వీఆర్ఓ కానీ మిగతా డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్ మీద తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఆ వాహనాలు కానీ, అందులో ఉన్నటువంటి మెషిన్స్ కానీ స్వాధీనం చేసుకొని కోర్టుకి పెట్టడం జరిగింది. అందువల్ల అలాగే ఎలాంటి శాండ్ అయినా సరే ఇక్కడ నుంచి బయటకు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ, కమర్షియల్ పర్పస్తో చేసేటట్టయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా మన ప్రాంతం నుంచి కాకుండా పై ప్రాంతాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతం కూడా రవాణా అయినా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దయచేసి అందరూ ఈ రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలని కోరుతాం. థ్యాంక్ యూ.